వెల్కమ్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి. ఆయన కొన్ని సంవత్సరాలుగా భుజంలో ఉన్నటువంటి కండరాల లోపల గాయాలతోటి సతమతమవుతున్నాడు అనేటువంటి విషయం ఆయనే స్వయంగా ప్రకటించారు. నేను ఇబ్బంది పడుతున్నాను అని చెప్పేసి దానికి సంబంధించి శస్త్రచికిత్సలు కూడా అవసరం అని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. అయితే ఇప్పుడు ఆయన ఏకంగా ముంబైలో భుజానికి సంబంధించినటువంటి సర్జరీని చేయించుకోబోతున్నారు. ఇమీడియట్ గా చేయించుకోవాలి, ఎందుకంటే చాలా తీవ్రమైనటువంటి గాయాలు ఉన్నాయి లోపల భుజాల్లో అని చెప్పేసి అక్కడి వైద్యులు ఆయనకి సూచించినట్టుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పరమభక్తుడైనటువంటి బండ్ల గణేష్ ఒక ట్వీట్ పెట్టాడు. ఆయనకు అయినటువంటి గాయాలు తను నిర్మించినటువంటి గబ్బర్ సింగ్ సినిమా టైంలో అయినవని చెప్పేసి ఆయన తెలియజేస్తూ ఒక సుదీర్ఘమైనటువంటి పోస్ట్ పెట్టాడు. దాంతోపాటు చాలా బాధని ఆవేదనను కూడా వ్యక్తం చేశాడు. తన సినిమా పూర్తి కావాలనే ఉద్దేశంతో ఆ సినిమా షూటింగ్ లో దెబ్బలు తగిలాయి, ఆయన పడ్డాడు. అయినప్పటికీ కూడా షూటింగ్ క్యాన్సిల్ కాకూడదు, నిర్మాత తన వల్ల నష్టపోకూడదు అనేటువంటి అభిప్రాయంతో ఆ భుజ గాయాన్ని లెక్క చేయకుండా ఆయన షూటింగ్ కొనసాగించాడు అని చెప్పి, సో ఇప్పుడు నేను తట్టుకోలేకపోతున్నాను, ఇన్ని సంవత్సరాలు 15 సంవత్సరాలుగా మీరు దీన్ని ఇంతటి బాధను మోస్తూ వస్తున్నారా అని చెప్పేసి తను పెట్టినటువంటి పోస్ట్ ఆవేదన వ్యక్తం చేస్తూ ఒకసారి చూద్దాం. ఇది బండ్ల గణేష్ పెట్టినటువంటి సుదీర్ఘమైనటువంటి పోస్టు. నిన్న రాత్రంతా నిద్ర రాలేదు, ఒకటే ఆలోచన. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, దాదాపు 15 ఏళ్లుగా మీరు నడుము నొప్పి భుజం నొప్పితో ఎంత నరకం అనుభవించారో తలుచుకుంటే నా గుండె బరువెక్కిపోయింది. చిన్న పంటి నొప్పి వచ్చిన మనిషి విలవిల్లాడిపోతాడు. అలాంటిది మీరు ఇన్ని సంవత్సరాలు ఆ బాధను చిరునవ్వు వెనక దాచుకొని జీవించడం నిజంగా అసాధారణం. నాకు ఈ రోజు కూడా గబ్బర్ సింగ్ షూటింగ్ రోజులు కళ్ళ ముందే కనిపిస్తున్నాయి. గుజరాత్లో జరిగినటువంటి ఆ ప్రమాదం, గుర్రం మీద నుంచి పడిపోయిన ఆ క్షణం, ఆ సినిమాలో ఆయన గుర్రం మీద స్వారీ చేస్తూ ఎక్కువగా కనిపిస్తాడు గబ్బర్ సింగ్ అనే సంగతి మనకు తెలుసు. వైద్యులు వెంటనే ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పిన సందర్భం, ఇవన్నీ ఇప్పటికీ నా మనసును వెంటాడుతూనే ఉన్నాయి. ఆ సమయంలో మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు. అది ఒక హీరో తీసుకున్న నిర్ణయం కాదు, మాటకు ప్రాణం ఇచ్చే మహామనిషి తీసుకున్న నిర్ణయం. ముందు సినిమా పూర్తి చేద్దాం, నిర్మాతకు ఇబ్బంది కలగకూడదు, ఇన్ని 100 మంది కష్టపడుతున్నారు అని మీ శరీరం భరించలేని నొప్పిని గుండెల్లో దాచుకొని ఆపరేషన్ను వాయిదా వేసి షూటింగ్ పూర్తి చేసి సినిమా విడుదలయ్యే వరకు మాకు అండగా నిలిచారు. ఒక నిర్మాతగా ఆ రోజున మీరు నాకు ఇచ్చింది ఒక హిట్ సినిమా మాత్రమే కాదు, జీవితాంతం మర్చిపోలేని రుణం. ఆ రుణాన్ని నేను ఏ జన్మలోనూ తీర్చలేను. ఈరోజు మీ ఆరోగ్యం గురించి ఆలోచిస్తుంటే నా హృదయం ముక్కలవుతోంది. ఆ రోజున మీ బాధను నేను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయానేమో, కానీ ఈరోజు ఆ బాధ ఎంత పెద్దదో అర్థమవుతోంది. దేవుణ్ణి ఒక్కటే కోరుకుంటున్నా, మీరు అనుభవించిన ప్రతి నొప్పికి ప్రతిఫలంగా ఇకపై మీ జీవితంలో ఆరోగ్యం, ఆనందం, ప్రశాంతత మాత్రమే ఉండాలి. ఎందుకంటే మీరు తెరపై మాత్రమే కాదు, నిజ జీవితంలో కూడా ఎందరో మనుషుల జీవితాలు నిలబెట్టిన నిజమైన హీరో. మీరు ఆరోగ్యంగా నవ్వుతూ ఉండటమే మీపై ప్రేమ ఉన్న మా అందరికీ అతిపెద్ద సంతోషం అని చెప్పేసి ఆయన రాసుకొచ్చాడు. చివరిలో పవన్ కళ్యాణ్ సార్ అని చెప్పేసి పెట్టాడు. సో దీని మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి సోషల్ మీడియాలో. కొంతమంది అంటే పవన్ ఫ్యాన్స్ అయితే ఈయన పెట్టిన బండ్ల గణేష్ పెట్టినటువంటి పోస్టుని విపరీతంగా లైక్ చేస్తున్నారు. మరి కొంతమంది అయితేనేమో దాన్ని ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అని చెప్పేసి రాసుకుంటూ వస్తున్నారు. ఇంత ప్రేమ చూపించే నువ్వు తెలంగాణలో అడుగు పెట్టనివ్వని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మినిస్టర్లు నోటికి వచ్చిన కోతలు కూస్తే నువ్వు ఒక్క మాట కూడా మీ కాంగ్రెస్ వాళ్ళని అనలేదు. తెలంగాణలో సభ పెట్టుకోవడానికి పర్మిషన్ కూడా ఇవ్వని కాంగ్రెస్లో నువ్వు ఇంకా కొనసాగుతున్నావు అంటే నిన్ను ఏమనాలి అని చెప్పేసి ఒకరు, ఈవెన్ బహుశా ఇది పవన్ కళ్యాణ్ అభిమాని అయి ఉండొచ్చు, ఆయన్ని బండ్ల గణేష్ని సూటిగా అడిగేశాడు. అంటే ఇక్కడేమో ఒక రకంగా చేస్తూ ఉన్నావు, పైకి మాత్రం సోషల్ మీడియాలో ఆయన మీద భక్తిని ప్రేమని ప్రకటిస్తున్నావు అని చెప్పేసి తను చెప్తున్నాడు. ఇట్లా ఇంకొకళ్ళైతే గణేష్ మీద అభిమానాన్ని కురిపిస్తూ ఇట్లా ఫోటో పెట్టుకొని చేశారు. ఇంకొకళ్ళు ఇక్కడ చూడండి, డాక్టర్ పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఒక అకౌంట్ నేమ్ పెట్టుకొని, పాపం పవన్ కళ్యాణ్ పీకే అన్న అది చెయ్యాలి ఇది చెయ్యి అని
అందరం సజెషన్స్ చెప్తాం, కానీ అతని సిచ్యువేషన్ మాత్రం మనం చూడము. హీఈస్ క్యారింగ్ సో మచ్ బ్యాగేజ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ పార్టీ, పర్సనల్ లైఫ్ హ్యాజ్ హ్యూజ్ మూవీ కెరీర్ అండ్ మీటింగ్ ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్, గెట్ వెల్ సూన్ అన్న అని ఇలా రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. దీంతో పవన్ కళ్యాణ్ పై మీకున్న ప్రేమ ఏ పాటితో అర్థమవుతుందని చెప్పేసి ఆయన సపోర్ట్ చేస్తూ కనిపిస్తూ ఉన్నాయి. సో ఇది ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఆయన మీద భక్తిని చాటుకుంటూ బండ్ల గణేష్ పెట్టినటువంటి పోస్ట్ ఏదైతే ఉందో అది సో చాలామంది దృష్టిని ఆకర్షిస్తూ ఉంది. మరి ఏదైతే పవన్ కళ్యాణ్ ఆయన భుజానికి సంబంధించినటువంటి శస్త్రచికిత్స చేయించుకోబోతున్నారో దాని తర్వాత ఆయన అతి త్వరగా కోలుకొని మునుపటి ఆరోగ్యంతో, ఆ చురుకుదనంతో, ఎందుకంటే ఆయన OG2 చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించినటువంటి చర్చలు డైరెక్టర్ సుజిత్ తోటి ఆయన ఆల్రెడీ స్టార్ట్ చేశారు. కాబట్టి ఈ సంవత్సరమే OG2 షూటింగ్ కూడా మొదలు కాబోతుంది. బహుశా అందు గురించే ఆ షూటింగ్లో ఎట్లయినా సరే ఆ సినిమా చేయాలనే ఉద్దేశంతో ముందు తన భుజాలకు అయినటువంటి ఆ గాయాన్ని దాని నుంచి బయటపడి ఆ సినిమా షూటింగ్కి వెళ్ళాలి. ఎందుకంటే ఖచ్చితంగా ఎంతో యాక్షన్కి అవకాశం ఉన్నటువంటి గ్యాంగ్స్టర్ మూవీ. మొదటి భాగమే మనం చూసాం. ఓజాస్ గంభీరా అనేటువంటి క్యారెక్టర్లో ఆయన చేసినటువంటి విధ్వంసం ఎలా ఉందో. ఎందుకంటే అది వైలెంట్ మూవీ, గ్యాంగ్స్టర్ అంటేనే వైలెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి OG2 దానికి OG కంటే మించినటువంటి మరింత మోర్ వైలెంట్ ఫిలింగా OG2 ఉండబోతోంది అని చెప్పేసి మనకి ఇప్పటికే సమాచారం అందుతూ ఉంది. అంటే ఆయన కూడా తను ఏదైతే OG2కి సంబంధించి ఒక స్క్రిప్ట్ తయారు చేసుకున్నాడో, తను స్టోరీ బోర్డు రాసుకున్నాడో అది ఇప్పటికే పవన్ కళ్యాణ్ని చాలా బాగా మెప్పించింది అని చెప్పేసి తెలుస్తూ ఉంది. మరి దానికోసం గన్స్ వాడాలి, అలాగే గాల్లోకి ఎగరాలి, కొట్టాలి, చేతులతో కొట్టాలి. సో ఎంతో యాక్షన్ చేయాలి. ఇవాళ రోజుల్లో బాడీ డబుల్ కనుక వాడితే విపరీతమైనటువంటి ట్రోలింగ్ ఎదురవుతుంది సోషల్ మీడియా నుంచి. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా బాడీ డబుల్కి ఎప్పుడో గాల్లోకి ఎగిరితే ఆ లాంగ్ షాట్లో తప్ప మిగతా ఎక్కడ ఏం తీసినా కానీ హీరోలే స్వయంగా ఫైట్స్ చేయాలి అని చెప్పేసి అభిమానులు అలాగే ప్రేక్షకులు కూడా కోరుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రెజర్ మాత్రం ఇవాళ స్టార్ల మీద ఉంది. సో మనం చూసాం ఈ మధ్యకాలంలో ఒక పెద్ద పాన్ ఇండియా స్టార్ చేసినటువంటి సినిమా సరిగా ఆడలేదు. సో అందులో ఆయన బాడీ డబుల్ని ఎక్కువగా యూజ్ చేశారు యాక్షన్ సన్నివేశాలు అనేటువంటి విమర్శ విపరీతంగా వచ్చింది. అది ఆ సినిమాకి హాని కూడా చేకూర్చింది అని చెప్పాలి బాక్స్ ఆఫీస్ దగ్గర. మరి అలాంటిది రాకూడదు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆయన భుజాలు మామూలుగా పని చేయాలి, ఎలాంటి నొప్పులు లేకుండా, గాయాలు లేకుండా ఉంటేనే ఆయన చేతులు భుజాలు కదపగలుగుతారు. కాబట్టి మరి దానికి సంబంధించి అందు గురించే బహుశా త్వరగా ఆయన ఈ సర్జరీకి సన్నద్ధమవుతున్నట్టుగా మనకి అర్థమవుతోంది. మరి చూద్దాం దీని తర్వాత ఆయన మళ్ళీ ఎలా మన ముందుకు వస్తారో, ఆ OG2 సినిమాని ఎలా చేస్తారో లెట్ us వెయిట్ అండ్ సీ.